నోట్ మేకింగ్ అనేది 5th అటెంప్ట్లో చేశానండి లాస్ట్ ఇయర్ నాది మెయిన్స్ పోయిన తర్వాత. అప్పుడు నాకు మెయిన్స్ పోయినప్పుడు నాకు అర్థమైంది, అంటే మెయిన్స్ ఎందుకు పోయిందంటే నా దగ్గర నోట్స్ లేదు, నేను రివైజ్ సరిగ్గా చేయలేదు కాబట్టి. సో అప్పుడు నేను ఏం చేశానంటే శూన్య ఐఎస్ది నేను చేసిన ప్యాటర్న్ ఏంటంటే శూన్య ఐఎస్ది కోచింగ్ది GS1, GS2, GS3, GS4 అని కొంచెం లావ్ బుక్స్ ఉంటుందండి. దాంట్లో ప్రతి టాపిక్కి వాళ్ళు మ్యాటర్ అనేది ఇచ్చారు, ప్రతి టాపిక్కి కంటెంట్ అనేది ఇచ్చారు. సో దాంట్లోకి వెళ్ళి నేను ఆన్లైన్లో ప్రతి టాపిక్కి నేను చేసుకున్నానండి. సచ్ దట్ ఇన్ ఏ వే ఇన్ ఆర్డర్ టు రివైజ్ ఇట్ ఈజీలీ. అంటే నేను ముందు చెప్పినట్టు ఎలా ఉండాలంటే నోట్స్ ఏదైనా టాపిక్ని వాట్ ఇట్ ఈస్ అబౌట్, దాని తర్వాత వాటి పాజిటివ్స్ ఏంది, దాని తర్వాత వాటి ఇష్యూస్ ఏంది, దాంట్లో ఇంకా లూపోల్స్ ఏదైతుందో, దాని తర్వాత వే ఫార్వర్డ్, లాస్ట్లో కంక్లూజన్ కూడా ఎలా ఉండాలంటే ఏదైనా క్యాచింగ్ కంక్లూజన్స్ ఉండాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందే నా నోట్ మేకింగ్లో కొన్ని ఇంట్రడక్షన్ కొన్ని కంక్లూజన్ రెడీ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్లో ఉన్నాయనుకో, దాంట్లో గాంధీజీ చెప్పిన లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ మీద కోర్స్ కానీ, పాలిటీలో చాలా ఫెడరలిజం మీద, సెంటర్ స్టేట్ రిలేషన్ మీద అంబేద్కర్ గారు కొన్ని కోర్స్ చెప్పుంటారు, అది మన లక్ష్మీకాంత్ బుక్లో ఉంటుంది అలాంటివి. ఇంకా ప్రియాంబుల్ మీద ఇట్ ఈస్ అన్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది, ఇట్స్ అ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది, ఇలా కొన్ని కోర్స్ ఉంటాయి. అది ఇంట్రొడక్షన్ కంక్లూజన్లో వాడడానికి అది ముందే చేసుకున్నాను. ఎందుకంటే ఇలా ముందే చేసుకుంటే మనకు రివైజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అది నోట్ మేకింగ్ అనేది, అంటే ప్రతి టాపిక్కి ఆ శూన్య బుక్ నుంచి తీసుకొని దాంట్లోకి వెళ్ళి నోట్స్ చేసుకున్నానండి నేను చెప్తాను.